ధరలు పెరిగాయి, మన జీవితాలతో ఆడుకున్నాడు. యువతకు ఉద్యోగాలు లేవు, రైతులకి ఇవాళ వ్యవసాయం మీద నష్టమే అయినా ఈ ప్రభుత్వం ఆదుకునే పరిస్థితి లేదు. అందుకే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి కొన్ని సంక్షేమ కార్యక్రమాలు మన కోసం పెట్టారు. మన అందరికీ మే 13 ఎన్నికల్లో 2 ఓట్లు, ఒకటి భరత్ బాబు గారికి, ఒకటి లలితమ్మకి వేసి గెలిపించండి. తప్పకుండా ఇక్కడున్న సమస్యలు నేను పరిష్కరిస్తాను. ఇంటింటికి కుళాయిలు కూడా వేదిక మీద ఉన్న అందరం బాధ్యతగా, ఎందుకంటే ఎస్కోట్ టౌన్కే సింగిల్గా ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ అనేది అసలు ఆనాడు చంద్రబాబు గారు శాంక్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే 40-50 ఏళ్ళ నుంచి పోతనాపల్లి జంక్షన్ దగ్గర నుంచి మనకు వాటర్ వస్తుంది. అవన్నీ కూడా కొలాప్స్ స్టేజ్లో ఉన్నాయి, పైప్ లైన్ అంతా. సింగిల్గా అసలు మనం ఈ పంచాయతీ గురించి ప్రతిపాదనలు పెట్టాం. ఆ శాంక్షన్స్ వచ్చేలోపు మరి నేను చంద్రబాబు గారు ఓటమయ్యాం. మరి మన దురదృష్టం, ఈ ముఖ్యమంత్రి మన ఎమ్మెల్యే ఆ నిధులు ఉంచి పనిచేస్తే బాగున్ను, వాటన్నిటినీ కూడా క్యాన్సిలేషన్ అనేది గవర్నమెంట్ చేయడం వల్ల కూడా ఇవాళ ఏ పనులు మీకు ఎక్కడ మాకు మంచి పేరు వచ్చేస్తుందేమో అని చెప్పి వీళ్ళు కూడా ఒక డ్రామా ప్లే చేసి రాష్ట్రంలో జగన్ మన నియోజకవర్గంలో ఈ ఎమ్మెల్యే క్యాన్సిలేషన్కి లెటర్లు పెట్టిన కారణంగా కూడా అవన్నీ క్యాన్సిల్ అయ్యాయి. ఏది ఏమైనా మీ అందరి కోసం వేదిక మీద ఉన్న అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. మీ అందరూ నడిపించండి. ఇవాళ చంద్రబాబు గారికి ఒకే మాట ఇచ్చాను, మంచి మెజార్టీతో భరత్ గారికి నాకు మీ అందరూ ఆదరిస్తారని నమ్మే చంద్రబాబు గారి ఒడిదుడుకుల్లో కూడా నాకు సీటు కేటాయించడం జరిగింది. దయించి నన్ను కూడా మీరు అర్థం చేసుకోండి. అదేవిధంగా కృష్ణ గారు కూడా, గొంప కృష్ణ గారు కూడా మాకు తోడు. ఇవాళ మా అందరం కలిసికట్టుగా వెళ్తున్నాం. సుధమ్ మాకు పక్కున్నారు, సర్పంచ్ గారు ఉన్నారు, మా మండల్ టీం అంతా, ఎక్స్ ఎంపీపీ గారు, ఎక్స్ జడ్పీటీసీ గారు కానీ, పెద్ద ఆయన మల్లేశ్వరరావు గారు కానీ, రావణాజీ గారు, నాయుడు గారు, ఇక్కడ ఉన్న అందరం కూడా మేము అందరం టీం వర్క్ భవిష్యత్తు రోజుల్లో చేస్తాం.